హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని చాలా చిన్ని పీసెస్ కట్ చేసుకున్నాను. ఎంత చిన్నగా కట్ చేస్తే గ్రేవీ అంత స్మూత్గా బాగా వస్తుంది. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బ్రౌన్గా వేగిపోతే మనకి గ్రేవీ అంత స్మూత్గా అంత టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయలు వేగకపోతే టేస్ట్ అస్సలు బాగోదండి. పచ్చిగా అనిపిస్తాయి. ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తే ఇంకా మనకి కర్రీ సరిగ్గా రానట్టే. అందుకని బాగా వేపుకున్నాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కొంచెం వేగాక చికెన్ పీసెస్ నీట్గా క్లీన్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. హైలో ఒక 2 minutes కలిపేసి మీడియం హీట్లో పెట్టేస్తే చికెన్లో నుండి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ మగ్గిపోవాలండి. చికెన్లో నుండే వాటర్ మగ్గిపోతే అప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. ఇది మగ్గేలోపు మనం ఒక పేస్ట్ చేసుకుందాం. ఒక చిన్న టమాటో, ఒక 4-5 క్యాషు, కొంచెం పుదీనా వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న స్మూత్ పేస్ట్ వేసేసుకోవాలి. కారం 2 spoons వేసుకున్నాను. ఆ స్మూత్ పేస్ట్ వేసేసి ఇంకొంచెం 1 glass వాటర్ వేసి కుక్ చేసుకుంటామే. ఒక 10-15 minutes కుక్ అయితే చాలా సాఫ్ట్గా ముక్కలు అయిపోతాయండి. మంచి స్మూత్ గ్రేవీ కూడా వచ్చేస్తుంది. చూసారా ఎంత స్మూత్గా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. ఇంక ఇప్పుడు ఒక స్పూన్ పొడి మసాలా వేసేసుకున్నా. నేను చేసుకునే పొడి మసాలా చాలా సింపుల్ అండి. చాలా టేస్ట్ కూడా వస్తుంది కర్రీకి. ఓన్లీ 3 ingredients వేస్తాను పొడి మసాలా అంటే. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అంతే. ఇంకా మొత్తం అయిపోయాక కొత్తిమీర చల్లేసుకొని ఆపేసుకుంటామే. ఈ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి, దేంట్లోకైనా మంచి కాంబినేషన్ ఇది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఈ స్టైల్లో చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.